హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ ద 7 Relics of Ill Omen అనే చైనీస్ డ్రామా నుంచి ఎపిసోడ్ నంబర్ 6. నేను ఫస్ట్ 5 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అది ముందు చూసి ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే నా వీడియోస్ని 65% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు అని నాకు అనాలిటిక్స్లో చూపిస్తుంది. సో అందరూ నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మంచి మంచి సిరీస్ ఎక్స్ప్లెనేషన్స్ వినండి. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 6 స్టార్టింగ్లో మనం ప్రీవియస్ ఎపిసోడ్ కంటిన్యూషన్ చూస్తాం. లూరెన్ పింకీ డెత్ని ఫేక్ చేసి ఆ రెలిక్ని ఆమె బాడీలోంచి బయటికి వచ్చేలా చేస్తాడు. మనం చూసినట్టే ఆ రెలిక్ ఆమె బాడీలోంచి బయటికి వచ్చి కొత్త హోస్ట్ కోసం ఆ రూమ్లో అటు ఇటు ఎగురుతూ ఉంటుంది. ఈ లోపు లూరెన్ గ్రిల్స్ ఓపెన్ చేసి పింకీని అక్కడ రెడీగా ఉన్న డాక్టర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. పింకీని ఇచ్చేశాక ఆ రెలిక్ వచ్చి లూరెన్ షోల్డర్ మీద వాలుతుంది. దాంతో అతను వాళ్ళని గ్రిల్స్ క్లోజ్ చేసేయమని అంటాడు. కానీ మూదాయ్ లూరెన్ డేంజర్లో ఉండడం చూసి లోపలికి వచ్చి ఆ రెలిక్ని పట్టుకుంటుంది, కానీ కంట్రోల్ చేయలేకపోతుంది. చబ్బీ అండ్ 13,000 కూడా లోపలికి వచ్చేస్తారు. మళ్ళీ ఆ రెలిక్ ఫ్లై చేసుకుంటూ రూమ్లో ఒక వాల్ మేంచి ఇంకొక వాల్ మీదకి వెళ్తూ ఉంటుంది. లూరెన్ వెంటనే ఒక నైఫ్ వేసి ఆ రెలిక్ని వాల్కి పిన్ చేస్తాడు. ఇంకోవైపు పింకీని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. బాబ్ కూడా ఆమెతో పాటు వెళ్తాడు. రూమ్లో వాల్కి నైఫ్తో పిన్ అయి ఉన్న రెలిక్ దానికి అదే విడిపించేసుకుని మళ్ళీ అటు ఇటు తిరుగుతూ వాళ్ళ మీదకి వస్తూ ఉంటుంది. 13,000 వెంటనే బయటికి వెళ్ళి ఒక ఆయిల్ బేసిన్ తీసుకుని వచ్చి రెలిక్ని ఆ బేసిన్తో క్యాప్చర్ చేసి ఆ బేసిన్కి మంట అంటించేస్తాడు. తర్వాత బేసిన్ ఓపెన్ చేసి చూస్తే అది ఇంకా బ్రతికే ఉంటుంది. మళ్ళీ ఎగురుతూ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ ప్రాసెస్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ రెలిక్ మీద పడటం వల్ల అది గిలగిలా కొట్టుకుని కింద పడిపోతుంది. దాంతో వాళ్ళకి వాటర్ ఒక్కటే దాన్ని కంట్రోల్ చేయగలదు అని అర్థమయ్యి ఫైనల్గా ఒక బేసిన్ వాటర్లో దాన్ని పెడతారనమాట. అప్పుడు ఇంకా కదలకుండా ఆగిపోతుంది. తర్వాత సీన్లో మూదాయ్ లూరన్ మీద కోపంతో పింకీ సేఫ్గా ఉంది అండ్ రెలిక్ని కూడా క్యాప్చర్ చేసాం, సో ఇంటికి వెళ్ళిపోదాం అని వాళ్ళకి చెప్పి తను వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. లూరెన్ ఆమె దగ్గరికి వచ్చి అతను ఎందుకు అలా చేశాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ మూదాయ్ ఏడుస్తూ నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా నీ లైఫ్ని ఎందుకు అలా రిస్క్లో పెట్టావు, నీకేమైనా జరిగి ఉంటే అని తిడుతుంది. లూరెన్ చిన్న స్మైల్ చేస్తూ సారీ చెప్పి ఆమె ఫేస్ మీద పడుతున్న హెయిర్ని ఇయర్ వెనక్కి సర్ది ఇంకొన్ని డేస్ ఇక్కడే ఉండు అని రిక్వెస్టింగ్గా అడుగుతాడు. ఆమె కూడా సరే అంటుంది. నెక్స్ట్ సీన్లో మూదాయ్ చబ్బీ అండ్ 13,000 దగ్గరికి వచ్చి ఆమె ఫ్రెండ్ ఒక అమ్మాయికి చిన్న హెల్ప్ కావాలి అని చెప్పి నా ఫ్రెండ్ అండ్ ఇంకొక అబ్బాయి మంచి ఫ్రెండ్స్, కానీ సడన్గా ఆ అమ్మాయి హెయిర్ని టచ్ చేశాడు అంటే దాని అర్థం ఏంటి అని అడుగుతుంది. చబ్బీ చాలా సీరియస్గా ఆమె హెయిర్ మీద డాండ్రఫ్ ఏమైనా ఉందేమో అని అంటాడు. కానీ 13,000కి మాత్రం ఆమె తన అండ్ లూరెన్ గురించి మాట్లాడుతుంది అని అర్థమయ్యి లూరెన్ నీ హెయిర్ని టచ్ చేశాడా అని డైరెక్ట్గా అడుగుతాడు. మూదాయ్ వెంటనే ఎంబారెస్గా ఫీల్ అయ్యి అదేం కాదు, నేను నా ఫ్రెండ్ గురించి అడుగుతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో లూరెన్ ఆ రెలిక్ని రికార్డ్ చేయాలి అని ఒక కెమెరాని సెట్ చేస్తాడు. 13,000కి సడన్గా అప్పుడు ఆ రెలిక్ ఉన్న వాటర్ బేసిన్లో ఒక మెరుపులాగా కనిపిస్తుంది. వాళ్ళతో మీకేమైనా కనిపించిందా అని అడుగుతాడు. వాళ్ళకి ఫస్ట్ ఏం కనిపించదు, కానీ ఒకసారి లైట్స్ అన్నీ ఆఫ్ చేశాక చూస్తే వాళ్ళ నలుగురికి ఆ రెలిక్ ఉన్న వాటర్ బేసిన్లో ఒక మెరుపులాగా అంటే లైట్నింగ్ లాగా కనిపిస్తుంది. ఆ రోజు నైట్ అంతా 13,000 అతనికి కనిపించిన ఒక విజన్ అంటే ఇల్యూషన్ లాంటిది ఆ బేసిన్లో కనిపిస్తుంది కదా, దాని డ్రాయింగ్ వేస్తాడు. కానీ అది ఎవరికీ చూపించడు. ఇక్కడ మనకి 13,000కి కనిపించిన ఇల్యూషన్ ఉంది కదా, దాని గురించి అతనికి తెలుసు అని అర్థమవుతుంది. మూదాయ్ వాళ్ళు రేపు లిక్సీకి రిటర్న్ వెళ్ళిపోతారు అని తెలిసి లూరెన్ ఆమెని మళ్ళీ డెజర్ట్కి తీసుకుని వెళ్తాడు. అక్కడ అతను ఆమెతో రేపు నిన్ను డ్రాప్ చేయడానికి రాలేను, పింకీకి అదే టైంలో సర్జరీ ఉంది అని చెప్తాడు. ఆమె కొంచెం డిసప్పాయింట్ అవుతుంది, కానీ ఏమీ అనదు. మళ్ళీ లూరెన్ ఆమెతో
నువ్వు మళ్ళీ నన్ను కలవాలి అనుకుంటున్నావా అని అడుగుతాడు. ఆమె కూడా అతన్ని అదే క్వశ్చన్ అడుగుతుంది. అతనేమో అవును, నేను నిన్ను మళ్ళీ కలవాలి అనుకుంటున్నాను అంటాడు. అప్పుడు ఆమె అయితే నేను కూడా నిన్ను కలవాలి అనుకుంటున్నాను అంటుంది. లూరెన్ స్మైల్ చేస్తూ ఆమెతో పింకీ డాక్టర్ ఆమె ట్రీట్మెంట్ కోసం పెద్ద హాస్పిటల్కి తీసుకుని వెళ్ళమని చెప్పారు. సో నేను పింకీని తీసుకుని లిక్సీకి వచ్చి అక్కడ హాస్పిటల్లో చూపిస్తాను. అప్పటిదాకా నేను అక్కడ రెంట్ చేసిన హౌస్ని నువ్వు మెయింటైన్ చేయగలవా అని ఆమెకి హౌస్ కీస్ ఇస్తాడు. అది విని మూదాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ మనకి 15 days తర్వాత సీన్ చూపిస్తారు. రెస్టారెంట్లో ఉన్న చబ్బీకి మూదాయి ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. అతను ఆ ట్రైనింగ్ చేసి అలసిపోయి కింద కూర్చుంటాడు. అప్పుడు అతనికి 4 టోటమ్స్ కనిపిస్తాయి. టోటమ్ అంటే ఒక నేషనల్ సింబల్ లాంటిదన్నమాట. ఆ సింబల్ ఒక మనిషిది కానీ లేదైనా ఏదైనా యానిమల్ది కానీ కావచ్చు. సో అతను టైర్డ్గా ఉండటం వల్ల హాల్యూసినేట్ చేస్తున్నాను అనుకుంటాడు. నెక్స్ట్ సీన్లో సీజీ, లూరెన్, మూదాయ్, చబ్బీ అండ్ 13,000ని లూరెన్ ఇంట్లో చూస్తాం. ఇక్కడ లూరెన్ లిక్సీకి ఆల్రెడీ షిఫ్ట్ అయ్యాడు అని మనకు అర్థమవుతుంది. అతను ఆ రెలిక్ని ఒక పెద్ద బుల్లెట్ ప్రూఫ్ వాటర్ ట్యాంక్లో పెట్టి పక్కనే ఒక కెమెరాని సెట్ చేస్తాడు. సీజీ ఆ ట్యాంక్లో ఉన్న రెలిక్ని చూసినప్పుడు అతనికి మెరుపులేమీ కనిపించవు. కానీ అక్కడున్న మిగతా 4 మెంబర్స్కి అంటే మన మెయిన్ 4 క్యారెక్టర్స్కి మెరుపులు కనిపిస్తూ ఉంటాయి. ఆ రోజు మూదాయ్ రూమ్లో ఉన్నప్పుడు ఆమెకు కూడా 5 టోటమ్స్ ఉన్నట్టు విజన్ కనిపిస్తుంది. ఆమె టచ్ చేసినప్పుడు అవి గాల్లో కలిసిపోతాయి. అదే టైంకి లూరన్కి అతని రూమ్లో ఉన్న గ్లోబ్ మీద 4 టోటమ్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ డే వాళ్ళంతా ఆ టోటమ్స్ కనిపించాయని సీజీకి చెప్తారు. 13,000 మాత్రం నాకేమీ కనిపించలేదు అని అబద్ధం చెప్తాడు. నెక్స్ట్ సీన్లో ఇంటికి వెళ్తున్న మూదాయి మీద ఒక లేడీ సూప్ పోహేస్తుంది. లూరెన్ వెంటనే అక్కడికి వచ్చి ఆ లేడీతో గొడవ పడతాడు. కానీ మూదాయి అతన్ని ఆపి ఇంటికి వెళ్దాం అని అంటుంది. ఇంటికి వెళ్ళాక ఆమె షవర్ చేసి ఒక కబోర్డ్లో దాక్కుంటుంది. అది అర్థమైన లూరెన్ అక్కడే బయట కూర్చుని ఆమెతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అతను తన లైఫ్ గురించి చెప్తూ నేను 3-4 years హీషా ఐలాండ్లో వార్ జరుగుతున్న టైంలో వర్క్ చేశాను అని అంటాడు. అది విని మూదాయ్ చిన్నగా డోర్ ఓపెన్ చేసి అతను చెప్పింది వింటూ ఉంటుంది. తర్వాత అతను ఆమెని మీ సాంగ్ అడాప్ట్ చేసుకోకముందు నీ లైఫ్ ఏమన్నా గుర్తుందా అని అడుగుతాడు. మూదాయ్ కొంచెం హెసిటేట్ చేసి మెల్లగా ఓపెన్ అవుతుంది. నాకు సరిగా గుర్తులేదు, కానీ మా మదర్ రెడ్ హీల్స్ వేసుకుని ఉండేది. ఆమె నన్ను ఒక వెల్ఫేర్ హోమ్ బయట వదిలేసి వెళ్ళిపోయింది అని అంటుంది. అక్కడ వాళ్ళిద్దరూ చైల్డ్హుడ్ మెమరీస్ని షేర్ చేసుకుని బాండ్ అవుతారు. నెక్స్ట్ సీన్లో 13,000ని పింకీతో చూస్తాం. అక్కడ అతను ఆమెని ఒక చిన్న చెల్లిలాగా భావించి ఆమెకి కావలసిన బొమ్మలన్నీ కొనిస్తాడు. తర్వాత ఆమె రూమ్కి వచ్చి చూసినప్పుడు పింకీ ఒక రెడ్ కలర్ థ్రెడ్తో ఆ బొమ్మలన్నిటినీ పపెట్స్ లాగా వేలాడదీస్తూ ఉంటుంది. ఇంకోవైపు సీజీ ఆ రెలిక్ని స్టడీ చేసి అది అసలైన రిలిక్ ఆఫ్ ఇల్ ఓమెన్ కాదు అని, జస్ట్ ఒక డిటాచ్డ్ ఫామ్ అని అంటాడు. అంటే మెయిన్ రిలిక్ ఆఫ్ ఇల్ ఓమెన్ ఈ డిటాచ్డ్ ఫామ్ని కంట్రోల్ చేస్తుంది అండ్ అది మళ్ళీ పింకీ బాడీలో ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని అర్థం అన్నమాట. మరి దానికి సొల్యూషన్ ఏంటి అనుకున్నప్పుడు అతను మీకు విజన్లో కనిపించిన టోటెమ్స్ ద్వారానే ఏమైనా తెలియచ్చు అని అంటాడు. అలానే వాళ్ళకి కనిపించిన టోటెమ్స్ జనరల్గా టెంపుల్స్ రూఫ్ మీద ఉంటాయని, అవన్నీ కలిసున్న వాటిని ఇమ్మోర్టల్స్ లీడింగ్ ద వే అని అంటారు అని చెప్తాడు. కానీ వాళ్ళకి వాటి గురించి ఏమీ ఇన్ఫర్మేషన్ తెలీదు. ఆ రోజు నైట్ లూరెన్కి పింకీ ఇంకా డేంజరస్ అని అర్థమయ్యి బాధగా ఆమెను బెడ్కి కట్టేసి సెడేటివ్ ఇంజెక్ట్ చేస్తూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న 13,000 అక్కడికి వచ్చి తట్టుకోలేక వాళ్ళతో ఇమ్మోర్టల్స్ లీడింగ్ ద వే అంటే వీళ్ళకి కనిపించింది కదా విజన్లో, అది ఎక్కడుందో నాకు తెలుసు అని అంటాడు. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 6 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.